హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తానండి. ఇవన్నీ మనం తప్పకుండా కిచెన్లోకి పోయే ముందర తెలుసుకోవాల్సినవి. కిచెన్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్కి చిన్న చిన్న సొల్యూషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూద్దామా ఆ కిచెన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటో. ఫస్ట్ టిప్ ఏంటంటే, చపాతీ పెట్టే హాట్ బాక్స్లో కొన్ని పీసెస్ అల్లం ముక్కలు, అంటే 4-5 పీసులు అన్ని సైడ్లో పెట్టండి. దానిపైన ఒక పల్చటి క్లాత్ కానీ అల్యూమినియం ఫాయిల్ కానీ వేసుకోవాలి. ఆ క్లాత్ లోపల చపాతీ పెట్టుకోండి. నెక్స్ట్ నీట్గా క్లాత్తో కవర్ చేసి లిడ్తో క్లోజ్ చేసామనుకోండి. ఈ విధంగా చేయడం వల్ల చపాతీలు ఎక్కువసేపు సాఫ్ట్గా ఫ్రెష్గా ఉంటాయి. సెకండ్ టిప్ ఏంటంటే, మామూలుగా వర్షాకాలంలో ఎక్కువగా బియ్యంలో పిండిలో, అంటే బియ్య పిండి, గోధుమ పిండి, ఏదైనా పిండి అనుకోండి, ఆ పిండిలో పురుగు పట్టకుండా ఉండాలంటే 1-2 ఎండుమిరపకాయలు కానీ బిర్యానీ ఆకులు కానీ వేసుకోవాలి. వేపాకులు కూడా వేసుకోవచ్చండి. ఇలా వేపాకులు అన్నీ వేసుకొని లిడ్తో క్లోజ్ చేసామనుకోండి, పురుగు పట్టదు, చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. అలానే పప్పుల్లో కూడా ఎండుమిరపకాయలు కానీ బిర్యానీ ఆకులు కానీ వేపాకులు కానీ వేసుకోండి. మనం ఎక్కువ రోజులు యూజ్ చేయకపోతే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పురుగు పట్టదు. థర్డ్ టిప్ ఏంటంటే, మనం ఏదైనా డీప్ ఫ్రై చేయాలనుకోండి, ఆయిల్ పెట్టి అది సరిగా వేడైందో లేదో తెలియకపోతే ఏం చేయాలంటే, ఒక వుడెన్ స్పాచులాతో టెస్ట్ చేసుకోండి. ఎలా అంటే, ఆయిల్లో వుడెన్ స్పాచులా పెడితే దాని సైడ్స్ నుంచి బబుల్స్ వస్తుంటే ఆయిల్ డీప్ ఫ్రైకి తగినంత వేడైందని మనం అర్థం చేసుకోవాలి. ఫోర్త్ టిప్ ఏంటంటే, మసాలాలు చెడిపోకుండా ఉండడానికి, అంటే మసాలాలు అంటే మిరప్పొడి, ధనియాల పొడి, గరం మసాలా ఉంటాయి కదా, అటువంటివి ఏం చేయాలంటే, ఆ మసాలాల్లో కొంచెం ఉప్పు వేసి మిక్స్ చేసి పెడితే చాలా రోజులు యూజ్ చేసుకోవచ్చు. కానీ వంట చేసేటప్పుడు ఉప్పు వీటిల్లో వేసున్న సంగతి మర్చిపోకుండా తక్కువ వేసుకోండి. వీటిని క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఫిఫ్త్ టిప్ ఏంటంటే, కిచెన్లో మనకు కష్టమైన పని ఏంటంటే వెల్లుల్లి ఒలుచుకోవడమే కదా. అది ఈజీగా ఒలుచుకోవడానికి ఒక మంచి టిప్ ఉందండి. ఏంటంటే, అది వెల్లుల్లిని వాటర్లో వేసి 15 to 20 minutes ఉంచి తర్వాత ఒలుచుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా దానిపైన తొక్కు తీసేయచ్చు. చూడండి, చాలా ఈజీగా వచ్చేసింది కదా. మనం వంట చేయడానికి ముందర ఈ పని చేసుకుంటే కుకింగ్ చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ విధంగా అన్నీ ఈజీగా ఒలుచుకోవచ్చు కదా మనం. సిక్స్త్ టిప్ ఏంటంటే, మనం రెగ్యులర్గా నైఫ్తో వెజిటబుల్స్ కట్ చేస్తుంటాం కదా, అందుకని కొద్ది రోజుల్లో నైఫ్కి షార్ప్నెస్ పోయి బాగా కట్ కాకుండా ఉందనుకోండి, దాన్ని ఈజీగా మనమే షార్ప్ చేసుకోవచ్చు ఇంట్లోనే. అలా ఎలా అంటే, ఇంట్లో ఉన్న కప్పు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దాన్ని రివర్స్లో పెట్టి వెనక భాగంలో కత్తితో కొంచెంసేపు ఇలా సాదుతూ ఉండండి. 2 సైడ్లో తిప్పుతూ ఇలా చేస్తూ ఉంటే కత్తికి షార్ప్నెస్ ఎక్కువ అవుతుందండి. తర్వాత ఏ వెజిటబుల్నైనా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అప్పుడప్పుడు షార్ప్ చేసుకుంటా ఉంటే మన వెజిటబుల్స్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. 7th టిప్ ఏంటంటే, పాలల్లో చేవరేయడానికి, అంటే తోడు వేయడానికి మనకు పెరుగు కావాలి కదండి. అది లేదనుకోండి, వరి కావద్దు. ఏం చేయాలంటే, పాలను లైట్గా వేడి చేయాలి. మామూలుగా మనం పెరుగు తోడు చేయడానికి వేడి చేసుకుంటాం కదండి, అలా వేడి చేసుకోండి. తర్వాత దాంట్లో 2 ఎండుమిరపకాయలు తొడుములతోటే వేసుకోవాలి. నెక్స్ట్ స్పూన్ తోటి మిక్స్ చేసుకోండి. వాటి తొడుములు లోపల పోయేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగానే రెడ్ చిల్లీస్కి బదులు 2 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చండి. వాటిని కూడా తొడుములతోనే వేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ చేసి 10 to 12 hours వేడిగా ఉండే ప్లేస్లో, అంటే కప్బోర్డ్లో పెట్టండి. 12 గంటల తర్వాత చూస్తే గడ్డ పెరుగు రెడీ అయింది చూడండి. ఇప్పుడు స్పూన్తో తీసి చూపిస్తాను. గట్టి పెరుగు వచ్చింది. మనం మామూలుగా పెరుగు వేస్ట్ చేస్తే ఎలా వచ్చిందో అలా వచ్చింది. మీకు ఎప్పుడైనా తోడు వేసుకోవడానికి పెరుగు లేకపోతే ఈ విధంగా చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 8 ఏంటంటే, మనం మామూలుగా గ్రీన్ చిల్లీస్ని కత్తితో కట్ చేస్తుంటాం కదా, అవి కట్ చేసేటప్పుడు చేతికి అంటుకొని ఆ తర్వాత ఫేస్కి, స్కిన్కి, ఐస్కి మనం ఏమైనా టచ్ చేసామనుకోండి, అవి మంట పుడతాయి. ఆ విధంగా మంట పుట్టకుండా ఉండడానికి గ్రీన్ చిల్లీస్ని సిజర్స్తో కట్ చేసామనుకోండి, మన హ్యాండ్ సేఫ్గా ఉంటుంది, మంట పుట్టదు అన్నమాట. ఈ విధంగా సిజర్స్తో కట్ చేసి మన వంటల్లో వాడుకోవచ్చండి. 9th టిప్పు, మనం ఎక్కువ రోజులు మిక్సీ జార్ యూజ్ చేస్తుంటాం కదా, దాని బ్లేడ్ షార్ప్ తగ్గిపోతూ ఉంటుంది. ఆ బ్లేడ్ని షార్ప్ చేయడానికి ఏం చేయాలంటే, బ్లెండర్లో ఉప్పు వేసి 30 సెకండ్లు బ్లెండ్ చేయండి. ఇలా చేయడం వల్ల మిక్సీ జారు షార్ప్నెస్ ఈజీగా ఇంట్లోనే పెరుగుతుందండి మనకు. నెలకు ఒకసారి చేస్తూ ఉంటే బ్లేడ్స్ షార్ప్గా ఉంటాయి. 10th టిప్ ఏంటంటే,
మీరు పూరీ కోసం గోధుమ పిండి కలిపేటప్పుడు పూరీ క్రిస్పీగా రావాలంటే గోధుమ పిండిలో 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ కానీ 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కానీ కలపండి. ఇలా మిక్స్ చేయడం వల్ల పూరీ కొంచెం క్రిస్పీగా వస్తాయి మనకు. 11th టిప్పు, మనం అరటిపళ్ళు అలానే పెడితే తొందరగా పండిపోయి చెడిపోతాయి కదా, అందుకని బనానా చాలా రోజులు యూజ్ చేసుకోవాలంటే ఈ బనానా స్టెమ్స్ని సపరేట్ చేయాలి ఫస్ట్. తర్వాత ఈ స్టెమ్స్ని అల్యూమినియం ఫాయిల్లో పేపర్లో చుట్టు పెట్టామనుకోండి తొందరగా చెడిపోవు. అవి చిన్న ముక్కలుగా కట్ చేసి అల్యూమినియం ఫాయిల్ ఈ స్టెమ్కి రౌండ్గా చుట్టేసి క్లోజ్ చేసేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల అరటిపళ్ళు పాడైపోవు, పిల్లలు లంచ్ బాక్స్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి. 12th టిప్ ఏంటంటే, మనం చపాతీలు సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలంటే చపాతీ పిండిని కలిపేటప్పుడు కొంచెం వేడి నీళ్ళతో మిక్స్ చేసుకోవాలండి. దానిలో కొంచెం వేడి పాలు కూడా యాడ్ చేసుకొని మనం పిండి కలుపుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ ముద్దని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఈ ముద్ద మనకు సాఫ్ట్గా అవుతుందండి. ఈ డౌని 30 నిమిషాలు పక్కన ఉంచామనుకోండి చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి, ఎక్కువసేపు సాఫ్ట్గా ఉంటాయి. 13th టిప్పు, మనము పూరీలు బజ్జీలు అటువంటి డీప్ ఫ్రై చేయాలంటే చాలా వరకు ఆయిల్ పీలుస్తుంటాయి కదండి. అలా ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే ఆ ఆయిల్లో మనం ఏం చేయాలంటే 2 చిటికెళ్ళు సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత వాటిని కలపాలి, బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. దీనివల్ల మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు పూరీలు కానీ ఏదైనా కానీ ఎక్కువ ఆయిల్ పీల్చవు. 14th పాయింట్, చపాతీ ముద్దని ఇలా బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పైనంతా కొంచెం గట్టిగా అవుతుంది కదా, అలా కాకుండా ఉండాలంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ దానిపైన పూసేసి క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి అది ఫ్రెష్గా ఉంటుంది 2-3 రోజులు. నేను నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తీసానండి. దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచి చూడండి ఎంత బాగా ఫ్రెష్గా ఉందో, ఏం గట్టిగా అయిపోలేదు కదా. 15th టిప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ని ప్రిజర్వేటివ్స్ వేయకుండా 1 month స్టోర్ చేసుకోవాలంటే ఎలా చేయాలంటే అల్లాన్ని కట్ చేసుకోవాలి, వెల్లుల్లిని తొక్కు తీసుకొని రెండింటిని కడిగి వాష్ చేసి డ్రై చేసుకోవాలండి, తడి లేకుండా తుడుచుకోవాలి. తర్వాత వీటిని బ్లెండర్లో వేసి వాటర్ యాడ్ చేయకుండా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు గ్లాస్ జార్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి. మన దగ్గర ఒక్కొక్కసారి చాలా లెమన్ ఉంటాయి కానీ ఆ టైంలో యూజ్ లేవనుకోండి అప్పుడు అలానే పెట్టేస్తాం, అవి చెడిపోతాయి. మన దగ్గర లెమన్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ టైంలో మనకు లెమన్తో యూజ్ లేదు అని తెలిసినప్పుడు ఏం చేయాలంటే, ఎలా స్టోర్ చేయాలంటే లెమన్ కట్ చేసి జ్యూస్ అంతా స్క్వీజ్ చేసుకోండి. నా దగ్గర ఉన్న లెమన్ అన్నీ స్క్వీజ్ చేస్తున్నాను. ఈ విధంగా జ్యూస్ చేసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే మీకు పని ఈజీ అవుతుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా లెమన్ అన్నీ జ్యూస్ తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు లెమన్ అన్ని జ్యూస్ తీసేసాను. ఈ జ్యూస్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఐస్ ట్రేలో వేసుకోండి. ఈ ఐస్ ట్రేలు అంతా వేసుకున్న తర్వాత ఫ్రీజర్లో పెట్టుకొని ఒక నైట్ అంతా ఉంచండి. నెక్స్ట్ డేకి అది గట్టిగా అయిపోద్ది, ఐస్ క్యూబ్స్ అయిపోతాయి, లెమన్ క్యూబ్స్. ఈ లెమన్ క్యూబ్స్ని జిప్ లాక్ బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. లెమన్ క్యూబ్స్ ఇలా రెడీ అయిపోయాయి చూడండి మనకు. ఇప్పుడు అన్నీ తీసి జిప్ లాక్ బ్యాగ్లో పెట్టుకుందాం. ఈ జిప్ లాక్ బ్యాగ్ని ఫ్రీజర్లోనే పెట్టుకొని ఇప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోండి. మనకు షర్బత్ తాగాలనిపించినప్పుడు ఒక లెమన్ క్యూబ్ని తీసి వాటర్లో వేసుకొని షుగర్ కలుపుకున్నామంటే మనకు షర్బత్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. మన కిచెన్ కౌంటర్ని క్లీన్గా పెట్టుకోవడం అన్నమాట. కుకింగ్ చేసేటప్పుడు, చపాతీ చేసేటప్పుడు మన కిచెన్ కౌంటర్ ఎంత డర్టీగా అయిపోతుందో మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. మళ్ళీ దాన్ని అంతా క్లీన్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. దానికి మనం ఏం చేయాలంటే చపాతీ చేసేటప్పుడు న్యూస్ పేపర్ వేసుకొని చపాతీ చేస్తే గోధుమ పిండి అంతా పైన పడిపోతుంది, ఈ పేపర్ పైన పడిపోద్ది. ఈ చపాతీలన్నీ రోల్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పిండి అంతా పేపర్ పైన వేసి అన్నీ పక్కన పెట్టుకొని ఈ పేపర్లో ఉండే గోధుమ పిండిని బౌల్లో తీసుకుందాం.
ఈ గోధుమ పిండి ఉన్న బౌల్లోకి తీసుకుంటే మళ్ళీ యూస్ చేసుకోవచ్చండి. న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. కౌంటర్ టాప్ నీట్గా ఉంది కదా పేపర్ వేసుకోవడం వల్ల, మీరు డెఫినెట్గా ఈ టిప్ని ఫాలో చేయొచ్చు. ఎప్పుడైనా మీరు క్రీమ్ బిస్కెట్ని కానీ ఏదైనా బిస్కెట్ని కానీ జార్లో కానీ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికోసం ముందు ఏం చేయాలంటే, మనం బిస్కెట్ దేంట్లో స్టోర్ చేయాలనుకున్నామో దాంట్లో ఒక స్పూన్ చక్కెర అడుగును వేసుకోండి, బాగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత బిస్కెట్ని పెట్టుకుందాం. బిస్కెట్లన్నీ పెట్టేసి క్లోజ్ చేసి స్టోర్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల బిస్కెట్స్ చాలా రోజులు ఫ్రెష్గా ఉండి మెత్తబడకుండా ఉంటాయి. మనం మార్కెట్ నుంచి కరివేపాకు తెచ్చుకుంటే 2-3 రోజులే ఫ్రెష్గా ఉంటుంది, తర్వాత వాడిపోతుంది కదా. దానికి మనం ఏం చేయాలంటే, ఫ్రెష్గా ఉండాలంటే ఫస్ట్ వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత క్లాత్ పైన కానీ టిష్యూ పేపర్ పైన కానీ వేసి బాగా తుడిచి ఎండబెట్టాలి. ఆరిపోయిన తర్వాత గ్లాస్ జార్లో ఫుల్గా వేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కరివేపాకు 10 to 15 డేస్ ఫ్రెష్గా ఉంటుందండి. మనం మామూలుగా పాలు వేడి చేసినప్పుడు గిన్నె అడుగున పాలు మీగడ అన్నీ అంటుకుంటాయి, ఒక్కొక్కసారి మాడినట్టు అవుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ 1 or 2 టీ స్పూన్ వాటర్ పోసి తర్వాత పాలు పోసి వేడి చేయండి. ఈ విధంగా ఫస్ట్ వాటర్ యాడ్ చేయడం వల్ల గిన్నె అడుగున నీట్గా ఉంటుంది, మాడిపోదండి. డ్రై ఫ్రూట్స్ని స్టోర్ చేయడానికి ఎయిర్టైట్ కంటైనర్లు వేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా చేస్తే పురుగు పట్టదు. వీటిని ఫ్రిడ్జ్లో 6 నెలలు స్టోర్ చేసుకోవచ్చు, మీరు ఫ్రెష్గా ఉంటాయి. అల్లం తొక్కు తీయడానికి పీలర్ యూస్ చేస్తే అల్లం డెఫినెట్గా వేస్ట్ అయిపోతుందండి. మనకు పీలర్ బదులు మనం స్పూన్తో ఇలా చేసామంటే వేస్ట్ కాకుండా అల్లం తొక్కు ఈజీగా తీసుకోవచ్చు. అన్ని కార్నర్స్లో కూడా మనం ఈజీగా స్పూన్తో తీసుకోవచ్చండి. చూడండి, చాలా బాగా వచ్చేసింది కదా. మనం రవ్వ ప్యాకెట్ ఓపెన్ చేస్తే రవ్వ మిగిలిపోతుంది కదా, ఆ రవ్వలో పురుగులు వచ్చేస్తాయి. ఆ విధంగా పురుగు పట్టకుండా ఉండాలంటే రవ్వని ప్యాన్లో వేసుకోండి. 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. ఒకసారి రవ్వను రోస్ట్ చేసిన తర్వాత చల్లారబెట్టాలి. తర్వాత ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో పోసి కవర్ చేసి ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా రోస్ట్ చేసుకోవడం వల్ల రవ్వలో పురుగు పట్టకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. మనం కొబ్బరిని కొట్టిన తర్వాత కొబ్బరి చెప్పులు వస్తాయి కదా, వాటిల్లోంచి కొబ్బరి తీయడం చాలా కష్టం కదండి. ఎలా ఈజీగా తీయచ్చు అంటే, కొబ్బరి చెప్పుని 2 నిమిషాలు ఇలా స్టవ్ మీద మంట పైన పెట్టుకోండి. కొంచెం ఆరిన తర్వాత చూస్తే కొంచెం క్రాక్ ఇచ్చింది చూడండి, వేడి చేయడం వల్ల. ఇప్పుడు కొంచెం గట్టిగా సుత్తి లాంటి దాంతో, ఏదైనా గట్టి దాంతో కొట్టామనుకోండి, షెల్లో నుంచి కొబ్బరి సెపరేట్ అయిపోతుంది ఈజీగా. చూడండి, కొబ్బరి ఈజీగా సెపరేట్ అయిపోయింది కదా. అలానే రెండవ దాన్ని కూడా కొట్టి ఈజీగా సెపరేట్ చేసుకోవచ్చండి. కొట్టిన తర్వాత కత్తితో తీసామనుకోండి, ఈజీగా సెపరేట్ అయిపోతుంది. రెండు ఈజీగా వచ్చేసాయి కదా. ఈ టిప్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. చక్కెరలో చీమలు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, చక్కెర ఉండే జార్లో 5-6 లవంగాలు వేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే చక్కెరలో చీమలు రాకుండా ఉంటాయి. క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.